ఫ్రెండ్స్, మనకి సింగరేణి నుంచి అఫీషియల్గా ఉద్యోగాల భర్తీకి సంబంధించి 272 వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10+2 లేదంటే డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తారు. 45,000కి పైగానే సాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. సో రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే స్మాల్ రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వన్ ఆఫ్ ద సపోర్ట్ అనేది తెలపండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జాబ్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే సింగరేణి కాలేజెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫుల్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో అండ్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేతో పాటు చాలా రకాల గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అయితే పే చేస్తున్నారు. మీకు చాలా రకాల అలవెన్సెస్తో పాటు అదర్ బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే మంచి బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకి తెలంగాణ వాళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే క్యాండిడేట్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీసే కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కూడా వివిధ రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మైనింగ్ విభాగంలో టోటల్గా 139 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ యొక్క మైనింగ్ విభాగంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి E2 గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ రెగ్యులర్గా మీరు ఆ యొక్క కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 60% మార్కులతో మైనింగ్ విభాగంలో ఆ యొక్క డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం ఏజ్ మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. March 1, 2024 నాటికి ఆ యొక్క ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు. అన్ని పోస్టులకి సంబంధించి అదే వర్తిస్తుంది. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి పోస్టులు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 22 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి CA పాస్ అయిన వాళ్ళు లేదంటే ICWA లేదా CMA చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్యాస్ట్ వరకు మీకు ఏజ్ రిలాక్షన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. SC, ST, OBC, PWD క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు పర్సనల్ విభాగంలో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 22 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో క్యాస్పర్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఈ యొక్క జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి అట్లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. లేదంటే PG డిప్లొమా కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ HR ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ MHRD లేదా MHROD MBA స్పెషలైజేషన్ విత్ HR అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోనే మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పొజిషన్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే నార్మల్గా మీరు ఏదైనా విభాగంలో బీటెక్ కంప్లీట్ చేస్తుంటే దాంతోపాటు మీరు PG డిగ్రీ లేదా PG డిప్లొమా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి చేసిన సంబంధించి మీరు క్వాలిఫికేషన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. E1 గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఉంటుంది. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్కి మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో డిగ్రీ అనేది పాస్ అయి ఉండి దాంతోపాటు మీరు లా విభాగంలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి హైడ్రోజియాలజిస్ట్కి సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్కి MSc హైడ్రోజియాలజీ లేదంటే MSc అప్లైడ్ జియాలజీ, MSc జియాలజీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సివిల్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు వచ్చేసి 18 ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్కి సంబంధిత డిపార్ట్మెంట్లలో బీటెక్ లేదంటే BSc డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాల పోస్టులకి సంబంధించి ఒకే విధంగా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్కి BSc డిగ్రీ లేదంటే ఫారెస్ట్రీ లేదంటే హార్టికల్చర్కి సంబంధించి డిగ్రీ చేసిన అప్లై చేసుకోవచ్చు. లేదంటే MSc అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ హార్టికల్చర్
హోల్డర్ ఆఫ్ గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఉన్నా, లేదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కార్పొరేషన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి వాటిలో ఏదైనా ఒక క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి టోటల్గా 30 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. E3 గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారు. 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక జాబ్స్కి ఎంబీబీఎస్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. మినిమం ఏజ్ మనకి 18 నుంచి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇదే నోటిఫికేషన్లో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి వచ్చేసి సబ్ ఓవర్సీ ట్రైనీ సివిల్ విభాగంలో 16 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దాంతోపాటు క్యాస్ట్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడరే కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. 18th మార్చ్ వరకు టైం ఇచ్చారు. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే SC/ST క్యాండిడేట్స్ అయితే కేవలం 100 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా అభ్యర్థులు అయితే మాత్రం 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు తప్పనిసరిగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది డెఫినెట్గా రావాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ తెలుగు ఈజ్ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మన సొంత ఆస్తుల్లోనే మీకు ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తారు. జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతారంటే తెలంగాణలోని ఇక్కడ మనకి ఏదైతే పర్టికులర్గా డిస్ట్రిక్ట్స్ అయితే మెన్షన్ చేస్తారో ఇక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ కూడా 95% వేకెన్సీస్ వెయిటేజ్ అనేది ఉంటుంది. మిగతా స్టేట్ వాళ్ళకి వచ్చేసి 5% వెయిటేజ్ అనేది ఉంటుంది. మిగతా ఆ యొక్క అన్రిజర్వ్డ్కి సంబంధించి ఓపెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి సంబంధించి ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో మనకి టెస్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇంకా మనకి మెన్షన్ చేయలేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి మీకు పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తారు. ఇది మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో మీరు ఏ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినా స్టార్టింగ్ సాలరీ మనకి 40,000కి పైగానే సాలరీ వస్తుంది. ఇక్కడ మనకి గ్రేడ్ల వారీగా ఆ యొక్క సాలరీ డీటెయిల్స్ ఇచ్చారు. ఏ పోస్ట్కి ఎంత సాలరీ వస్తుంది, దానికి సంబంధించి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ కూడా ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి మన డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.